ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతి అయి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈవేళ మనం చేస్తున్న పూజలు, వ్రతాలు, హోమాలు, పారాయణాలు, మంత్ర సాధనలు ఎందుకు సకాలంలో ఫలితాలు అందించలేవో, అసలు ఎందుకు మన పూజలు ఫలించటం లేదో తెలుసుకుందాం. దీనికి కారణాలు ఒకసారి పరిశీలించినట్లయితే, చాలామంది మేము ఫలానా దేవత వ్రతం చేశామండి, అయినా ఫలితం రాలేదండి అని నిరాశ పడుతుంటారు. మరికొంతమంది మేము చాలా హోమాలు పూజలు చేశాం, అయినా మాకు ఎప్పుడూ కష్టాలే అని వాపోతుంటారు. ఇంకొంతమంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామండి, అయినా మాకు ఎప్పుడూ బాధలే వస్తున్నాయి అని అడుగుతుంటారు. ఇంకొంతమంది మనం పరిశీలించినట్లయితే పాపం వారు ఎవరికి ఎటువంటి హాని చేయరు, చాలా మంచివారుగా సమాజంలో గుర్తింపు పొందుతుంటారు, అయినా పాపం వారి జీవితాంతం కష్టాలే పడుతుంటారు. మరి ఇన్ని కష్టాలు పడడానికి కారణం ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, గడిచిన 7 జన్మలలో మనము చేసిన పాపకర్మలే అందుకు కారణం. మరి ఈ పాపకర్మలు తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే, వేదములో చెప్పిన ప్రకారం ప్రతి మనిషి ఈ జన్మలో తన పాపకర్మలను తొలగించుకొనుటకు పాపాంకుశ సాధన చేయాలి. దీనివలన 7 జన్మలలో ఉన్న పాపకర్మలు తొలగి సుకర్మలు అంటే మంచి కర్మలు వృద్ధి చెందుతాయని వేదం చెప్తుంది. మరి ఈ సాధన చేసిన తర్వాత మీరు ఏ పూజ కానీ, వ్రతము కానీ, హోమము కానీ, పారాయణము కానీ చేయండి, అప్పుడు ఖచ్చితంగా తక్షణమే ఫలితాలు అందుతాయి. కేవలం ఈ సాధన 7 శనివారాలు చేస్తే సరిపోతుంది. కేవలం వారంలో ఒక్క శనివారం నాడు చేస్తే సరిపోతుంది. అలా 7 శనివారాలు చేస్తే సరిపోతుంది. మరి ఇంత విశిష్టమైన ఈ పాపాంకుశ మంత్ర సాధన ఎలా చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా ఒక శనివారం నాడు మంచి శుభ సమయం చూసుకొని ఉదయము లేదా రాత్రి ఈ సాధన ప్రారంభించాలి. సాధనా సమయంలో శుచిగా శుభ్రంగా స్నానం చేసి పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి. పశ్చిమ వైపు ముఖము పెట్టి కూర్చోవాలి. ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపమును వెలిగించి ముందుగా మీ కులదేవతను, మీ గ్రామ దేవతను, మీ పితృదేవతలను, మీ తల్లిదండ్రులను నమస్కరించుకొని కొద్దిగా పువ్వులను ఆ దీపం వద్ద సమర్పించండి. ఆ తర్వాత ఓం శివాయ గురువే నమః అని 11 సార్లు మంత్రం జపించి మరొక కొన్ని పుష్పాలను దీపం దగ్గర అర్పించండి. ఈ సాధనా ప్రక్రియ అంతా కూడా మీ పూజ గదిలోనే చేసుకోండి, ప్రత్యేకించి ప్రదేశాలు ఏమీ అవసరం లేదు. ఇక సాధనలో జపం చేయడానికి స్ఫటికమాల లేదా రుద్రాక్షమాలను ఉపయోగించండి. ప్రతి శనివారం కూడా 11 మాలలు జపం చేయాలి. 11 మాలలు అంటే 1180 సార్లు నేను ఇప్పుడు మీకు ఉపదేశించబోయే మంత్రాన్ని జపం చేయాలని అర్థం. ఇది కేవలం శనివారం మాత్రమే చేస్తే చాలు. ఇలా 7 శనివారాలు వరుసగా చేయండి. ఒకవేళ ఏదైనా ఒక శనివారం మీకు ఏదైనా అడ్డు వచ్చినట్లయితే ఆ విడిచిపెట్టి తర్వాత వారం నుంచి మళ్ళీ యథావిధిగా మీరు ఈ సాధన చేసుకోండి. మొత్తానికి 7 శనివారాలు అవ్వాలి. ఇక పూజలో ఉపయోగించిన ఈ దీపము, పూజా ద్రవ్యాలు, అక్షతలు ఉంటాయి కదండి, అవి ఆదివారం ఉదయం నాడు ఏదైనా మీ గ్రామానికి మీకు సమీపంలో ఉన్నటువంటి మంచినీటి చెరువులో కానీ లేదా కాలువలో కానీ, మంచినీటి కాలువలో కానీ, నదిలో కానీ విడిచిపెట్టండి. పొరపాటును కూడా మురికి కాలువలో వేయరాదు, వేస్తే ఫలితము నిష్ఫలం. ఒకవేళ మీకు కాలువ సదుపాయం లేదు అని అనుకుంటే అవి ఒక మూటగా కట్టి ఏదైనా ఒక దేవాలయం దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర వాటిని ఆ మూటను విప్పి అక్కడ వేసి కొద్దిగా నీళ్లు వాటిపైన వేసేయండి, సరిపోతుంది. ఇలా 7 శనివారాలు ఈ ప్రయోగం చేస్తే మీ 7 జన్మలో ఉన్న సమస్త పాపకర్మలతో పాటు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఇక 8వ శనివారం నాడు మీ గ్రామంలో, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక
శివాలయంకి వెళ్ళి మీ స్తోమత కొలది ఒక అభిషేకము పూజ జరిపించుకోండి. ఇందులో ఆడంబరము ఎటువంటిది చేయవద్దు. ఆ తర్వాత రోజు నుంచి మీరు పరిశీలించండి, ఏదో తెలియనటువంటి ఒక హాయి, ఆనందము, తెలియనటువంటి తన్మయత్వం మీలో ప్రారంభమవుతుంది. శరీరము చాలా తేలికగా ఉంటుంది. మీ ముఖములో మంచి వచస్సు అంటే మంచి రంగు అనేది కనబడుతుంది, అంటే మంచి కళ అనేది కనబడుతుంది. నరదృష్టి, నరఘోష అనేవి తొలగుతుంది. ఆ తర్వాత నుంచి మీరు ఏదైనా ఒక దేవత వ్రతము, పూజో, హోమము లేదా పారాయణము నియమంగా చేయండి. ఖచ్చితంగా ఆ వ్రత హోమాలకి ఏదో ఒక 2 రోజులు 3 రోజులు లేదా 100 పారాయణాలను చెప్పుంటారు కదా, అవి పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా వాటి ఫలితాలు మీకు వస్తాయి. ఆ తర్వాత మీరు ఏ కార్యక్రమాలు ఈ 7 శనివారాలు వ్రతం సాధన పూర్తయ్యిన తరువాతను మీరు ఏ కార్యక్రమం చేపట్టండి, దానిలో అడ్డులు, ఆటంకాలు అనేవి అట్టే తొలగిపోతుంటాయి. మీరే చూస్తుంటారు, గమనిస్తుంటారు. చాలా ఆశ్చర్యకరంగా మనకి కనిపిస్తుంటుంది. మరి ఇంతటి ఈ నిగూఢమైన రహస్యమైనటువంటి మంత్ర సాధన చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయంటే, సాధారణంగా మన వీడియోలో చెప్పిన నియమాలే. పరస్త్రీ పరపురుష వ్యామోహం ఉండకూడదు, అలాగే ధూమపానం, మద్యపానం చేయకూడదు, మాంసాహారం తినకూడదు. ఈ నియమం కేవలం ఆ శనివారం రోజుకు మాత్రమే పరిమితం. తర్వాత రోజులు మీరు యథావిధిగా ఉండొచ్చు. ఇకపోతే దీక్షాకాలంలో మాత్రం శనివారాల్లో మౌనం పాటించండి. ఎవరితో వాదనలకు కానీ, ఎవరిని నిందించడం కానీ, ఎవరితో గొడవలు పడడం కానీ అలాంటివి చేయకండి. చాలా మౌనంగా ప్రశాంతంగా ఉండండి. ఆ జపం అయిపోయిన తర్వాత ఆ రోజు మీకు కుదిరితే వీలున్నంత వరకు ఏదైనా ఒక దేవీ దేవత ఆలయం, అంటే విష్ణు ఆలయం అవని, శివాలయం అవని, అమ్మవారి ఆలయం అని, ఇవేవి మీకు దగ్గరలో లేకపోతే మీ గ్రామంలో గ్రామ దేవత ఉంటే గ్రామ దేవత ఆలయంకైనా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇకపోతే ఇప్పుడు నేను మంత్రం చెప్తున్నాను, వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు మంత్రాన్ని 3 సార్లు పలకండి. ఇదే మీకు గురోపదేశం. ఓం హ్రీం హ్రాం సర్వపాపనాశాయ హ్రాం హ్రీం నమః. ఓం హ్రీం హ్రాం సర్వపాపనాశాయ హ్రాం హ్రీం నమః. ఓం హ్రీం హ్రాం సర్వపాపనాశాయ హ్రాం హ్రీం నమః. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రాన్ని నియమనిష్టలతో పైన నేను చెప్పినటువంటి నియమ నిబంధనలతో ఆచరించి మీ జన్మలో ఉన్నటువంటి పాపకర్మలను తొలగించుకొని పునీతులై మీ సకల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ